హలో గాయ్స్. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ యానివర్సరీ. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ వీడియో. నాకు వ్లాగింగ్ ఎలా చేయాలో తెలీదు, కానీ నాకు వ్లాగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో నేను హాస్టల్లో ఉన్నాను హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి వెళ్తున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను నా జర్నీ వీడియో, హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి జర్నీ అండ్ అక్కయ్య వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ వీడియో అనేది ఉంటుంది. సో నేను అసెంబ్లీలో మెట్రో ఎక్కి ఇక్కడ మన ఎంజీబీఎస్లో ఇంటర్చేంజ్ అవుతున్నాను. మీరు చూడొచ్చు, ఎంజీబీఎస్లో ఇంటర్చేంజ్ అవుతుంటే పైన ప్లాట్ఫామ్ పైన వెయిట్ చేస్తుంటే ట్రైన్ అయితే వచ్చింది. సో నేను హడావిడిగా మార్నింగే లేచి రెడీ అయ్యి ట్రైన్లో అయితే వచ్చి కూర్చున్నాను. సో యాక్చువల్గా 8:30కి ట్రైన్ అయితే ఉంది. సో 8 అవుతుంది, నేను ఇంకా ఎంజీబీఎస్ మెట్రోలో ఉన్నా. సో నేను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళాలి అండ్ ట్రైన్ ఎక్కాలి. సో ఫైనల్గా ఎలాగో స్పీడ్గా వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసా. థ్యాంక్ గాడ్ ట్రైన్లో ఎక్కువ మంది లేరు. సో సీట్ అయితే దొరికింది అండ్ గిఫ్ట్ పక్కన పెట్టుకొని కూర్చొని అలా కాసేపు విండో వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాను. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా ఫోన్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ఉంది అండ్ నేను బ్లాగ్ తీయంగా కూడా ఫోన్లో తక్కువనే ఉంది. జనరల్గా నా ఫోన్లో ఎప్పుడు ఛార్జింగ్ తక్కువగానే ఉంటుంది. అదేంటో నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే నేను ఫోన్ యూజ్ చేయను, అది పక్కన పెడతాను, అప్పుడు మాత్రం ఫోన్లో చాలా ఛార్జింగ్ ఉంటుంది. అది ఎందుకో నాకు అలా జరిగింది. సరేలే అని చెప్పి ఆకలేస్తుంది. యాక్చువల్గా మార్నింగ్ ఏం తినలే, హడావిడిగా. సో సమోసా అయితే తీసుకొని ల్యాప్టాప్లో యానిమల్ మూవీ చూస్తున్నాను. చూస్తూ వ్యూ చూస్తున్నాను. సమ్మర్ కదా, బాగానే ఉంది. సో సడన్గా చూస్తే స్వర్ణగిరి టెంపుల్ అయితే వచ్చింది. మీలో ఎవరైనా స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళారా? వెళ్తే కింద కామెంట్ చేయండి. సో స్వర్ణగిరి టెంపుల్ని అయితే వీడియో అయితే తీయడానికి ట్రై చేశాను. సో జనరల్గా నాది ఆండ్రాయిడ్ ఫోన్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో అయితే పెద్దగా క్లారిటీ అయితే ఉండదు. సో అందరిలా పెద్ద ఐఫోన్ అయితే నాది కాదు, మన నార్మల్ ఆండ్రాయిడ్ ఫోను, 15,000 ఫోను. సో వీడియో ఎలా వస్తుందో మీకు తెలుసు. అయినా ఉన్న దాంట్లో మనం చేయడంలో తప్పేం లేదు కదా. సో అందరికీ ఐఫోన్ ఉండాలంటే ఉండదు. సో కొనుక్కుంటాను నేను కూడా, కానీ కొంచెం టైం పడుతుంది. సో మా డాడీ నాకు ఐఫోన్ కొనిస్తా అన్నాడు. ఇప్పుడు నేనైతే గ్రాడ్యుయేషన్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా. సో ఆఫ్టర్ సెమిస్టర్ నువ్వు హాలిడేస్కి వచ్చినాక నీకు కొనిస్తా ఐఫోన్, నువ్వు అప్పటి నుంచి వీడియోస్ నీకు ఇంట్రెస్ట్ కదా, నువ్వు వీడియోస్ తీసుకోవచ్చు అని మా డాడీ అయితే పర్మిషన్ ఇచ్చాడు. సో ఇంతకన్నా హ్యాపీ ఏముంటుంది. సో ఈలోపు కూడా మనకు ఆగదు కదా ప్రాణం, అందుకే ఇక నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన. సో వీడియోస్ అయితే సరే, ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే వీడియోస్ తీస్తే ఏమవుతుంది, ఉన్న దాంట్లో కూడా మనం చేయొచ్చు కదా. ఇప్పుడు ఐఫోన్ వచ్చే రాకనే ఆగాలంటే అప్పుడే కష్టమవుతుంది. సో ఇప్పటి నుంచి తీస్తే కొంచెం అన్న అలవాటు అవుతుందని నేను వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. సో వీడియో అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, ఇది మంచిర్యాల గంగా. అండ్ సో మా స్టాప్ అయితే వచ్చింది. నేను ఇక్కడ దిగడానికి, లగేజ్ పట్టుకొని దిగడానికి కిందికి వచ్చాను. సో ఇలా మెట్లు అయితే దిగి బయటకు వచ్చాను. ఇది మంచిర్యాల రైల్వే స్టేషన్, మీరు చూడొచ్చు. మీలో ఎవరైనా మంచిర్యాల వాళ్ళు ఉన్నారా? ఉంటే కింద కామెంట్ చేయండి. సో కేక్ తీసుకోవడానికి బేకరీకి వెళ్ళాను. మీరు చూడొచ్చు, ఇక్కడ రకరకాల కేక్ ఉన్నాయి. ఎన్ని కేక్స్ ఉన్నా నాకు మాత్రం బటర్ స్కాచ్ కేక్ ఇష్టం. సో బటర్ స్కాచ్ కేక్ తీసుకొని ఇంటికైతే వస్తున్నాను. సో మెట్లు ఎక్కుతున్నాను. యాక్చువల్గా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ వీడియో తీద్దాం అనుకున్నాను, అప్పటికే నా ఫోన్ డెడ్ అయిపోయింది, షట్ డౌన్ అయిపోయింది. సరేలే అని చెప్పి ఇక డెకరేషన్ అంతా కంప్లీట్ చేశాను. ఏదో నాకు తోచినట్టు చిన్నగా డెకరేషన్ చేశాను. ఎలా ఉంది ఫ్రెండ్స్ డెకరేషన్ చూడండి. కొంచెం నవ్వుస్తుంది, కానీ ఇట్స్ ఓకే, ఏదో నాకు నచ్చినట్టు చేశాను. నాట్ బ్యాడ్ కదా. సో 2 పికాక్స్ ఉంటే అటొక పికాక్ ఇటొక పికాక్ పెట్టడానికి షో ఉంటుందని. సో ఇలా హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి గోల్డ్ అండ్ రెడ్ థీమ్ బెలూన్స్. యాక్చువల్గా ఇవి నేను దిల్సుఖ్నగర్లో తీసుకున్నా, గిఫ్ట్ ప్యాకింగ్ షాప్లోనే దిల్సుఖ్నగర్లో తీసుకున్నా. సో నార్మల్గా ఇలా సింపుల్గా, పెద్దగా హడావిడి ఏం లేకుండా మా ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది. సో నియర్ అండ్ డియర్ చాలా తక్కువగా ఉంటారు. సో నాకు పెద్ద హడావిడి చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. నీ పేరు ఏం పేరు? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాసా? ఏ స్కూల్? ఇప్పుడు ఎవరింటికి వచ్చినావు నువ్వు? అఖిలక్క వాళ్ళ ఇంటికి. అట్లా కావాలి. ఎందుకు స్పెషల్ ఏంటి? మ్యారేజ్ యానివర్సరీ. సో ఏంటి అంటే వీళ్ళు మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్ పిల్లలు అన్నమాట. మా వైష్ణవ్ అక్క అని, మా అక్కయ్య వాళ్ళ సీనియర్. అక్కయ్యకి చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. సో 2 పిల్లలు. సో అక్క బావ అయితే రెడీ అయ్యి ఇలా కూర్చున్నారు.
సో వాళ్ళని కొన్ని ఫోటో షూట్స్ అయితే వైష్ణవక్క తీస్తుంది. సో ఇలా అయితే సింపుల్గా మ్యారేజ్ యానివర్సరీ స్టార్ట్ చేశాను. నేను, మా ఓనర్ వాళ్ళు, వైష్ణవక్క ఫ్యామిలీ అండ్ తర్వాత మా మామయ్య వాళ్ళు వచ్చారు. సో మా ఫ్యామిలీ వాళ్ళు మాత్రం పెద్దగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సింపుల్గా మాలో మేమే అలా చేసుకున్నాము. సో ఇలా అయితే సింపుల్గా మ్యారేజ్ యానివర్సరీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ మహేందర్ బావ ఆల్రెడీ అది పాపర్ బ్లాస్ట్ చేశాడు. ఇప్పుడు వైష్ణవక్క వచ్చి ఇటు సైడ్ బ్లాస్ట్ చేసింది చూడొచ్చు. సో ఇలా అయితే బ్లాస్ట్ చేసి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలు ఎక్కడైనా ఫంక్షన్లో హ్యాపీగా ఉంటారు కదా, అది ఏ ఫంక్షన్ అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, యానివర్సరీ అయినా పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. సో అక్క బావ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేశారు. సో కేక్ కటింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశారు. నాకెందుకో అండి, నాకు ఏ కేక్ తిన్నా తినబుద్ధి కాదు. బటర్ స్కాచ్ కేక్ అయితే తినబుద్ధి. మరి వీళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఫైనల్గా తినేది మనమే కదా. వీళ్ళు జస్ట్ ఒక్కొక్క పీస్ తింటారు, పోతారు. తర్వాత కేక్ అంతా తినేది మనమే కాబట్టి మనకు నచ్చింది తీసుకోవడం తప్పేం లేదని చెప్పేసి నేను బటర్ స్కాచ్ కేక్ అయితే తీసుకున్నాను. దిస్ ఈస్ బిజినెస్. సో ఇలా అయితే కేక్ ఒకరికొకరు తినిపించుకున్నారు. సో నెక్స్ట్ అలా ఆలోచిస్తున్నాం, నెక్స్ట్ ఏం చేయాలని. బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా సాంగ్స్ రన్ అవుతున్నాయి. స్పీకర్లో సాంగ్స్ పెట్టాము, కానీ మనకు సాంగ్స్ వస్తే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా. సో అందుకే నేను మాట్లాడుతున్నాను. నా గొంతు అయితే కొంచెం బర్రెలాగా ఉంటుంది, మీరేం అనుకోకండి. సో అలవాటు కావాలి. ఇంకా నేను మైక్రోఫోను అది ఉంటుంది కదా క్లారిటీగా రావడానికి, అది ఏం కొనలేదు. జస్ట్ నా వాయిస్ డైరెక్ట్ రికార్డ్ చేస్తున్నా వీడియో ఎడిట్కి. సో మమ్మీ డాడీ అయితే వచ్చాడు. మమ్మీ డాడీ అయితే కేక్ పెడుతున్నారు, చూడొచ్చు మీరు. మా మమ్మీ మా డాడీ. యాక్చువల్గా మా అత్తయ్య మామయ్య కూడా వద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి జ్వరం వచ్చిందట. సో వాళ్ళు రాలేకపోయారు అన్ఫార్చునేట్లీ. వాళ్ళు కూడా వస్తే బాగుండేది అని అనుకున్నాం, కానీ ఇక రాలేగా, ఏం చేయలేము, హెల్త్ ఇష్యూస్. సో సరే అని చెప్పి ఇక వీళ్ళైతే కేక్ పెట్టారు. సో మమ్మీ డాడీ ఇప్పుడు అక్షంతలు వేస్తున్నారు. యాక్చువల్గా ఈ అక్షంతలు నేను వీళ్ళ పెళ్ళికి 5 days ముందు తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఇస్తారు కదా స్వామివారి అక్షంతలు, అవి మనం అప్లై చేస్తాం. సో అవి ఇంటికి వచ్చాయి. సో డాడీ అయితే అక్కకు గిఫ్ట్ ఇస్తున్నాడు ఎన్వలప్లో. అందులో ఎంత ఉందో తెలీదు. అవి ఎంత ఉందో నేనే తీసుకుంటా అని చెప్పేసి నేను అంటున్నాను, నవ్వుతున్నారు అందరు. సో అలా అయితే జరిగింది. సో ఇప్పుడు మమ్మీకి ఏమో అక్కయ్య, డాడీకి ఏమో బావ కేక్ తినిపిస్తున్నారు. సో డాడీ కేక్ తినట్లేదు, డాడీకి స్వీట్ అంటే పెద్దగా నచ్చదు. ఇలా ఫోటోకి పోజ్ ఇచ్చాడంతే. సో మన వైష్ణవ అక్క వాళ్ళ ఫ్యామిలీ, సో మహేందర్ బావ, వైష్ణవ అక్క అండ్ మన చిన్ను అండ్ గిఫ్ట్ పట్టుకుని చూడండి మిల్కీ. సో మిల్కీ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చారు. యాక్చువల్గా ఆ గిఫ్ట్లో ఏముందో నాకు ముందే తెలుసు, సర్ప్రైజ్. అది ముందే రివీల్ చేయొద్దని చెప్పింది. సో తిని వచ్చేసి మా ఓనర్ ఆంటీ కింది ఫ్లోర్లో ఉంటారు. మా ఓనర్ ఆంటీ, మేము 4 years నుంచి వీళ్ళ ఇంట్లోనే రెంట్కుంటున్నాము. మా అక్కకి జాబ్ వచ్చిన సంది. సో ఓనర్ ఆంటీ రాధాకృష్ణన్ ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చింది. మా మమ్మీ ఓనర్ ఆంటీ ఫ్రెండ్స్ యాక్చువల్గా. సో మమ్మీ కూడా వచ్చి ఫోటో దిగుతుంది. సో అండ్ ఫైనల్గా వచ్చేసి నేను మీకు తెలిసే ఉంటాను. లేదు నేను మీకు తెలియదు, ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో కదా. సో ఇది ఇలా జరుగుతుంది. నేను వచ్చి కేక్ పెట్టాను, ఫస్ట్ బాగా కేక్ పెట్టాను. యాక్చువల్గా నేను పెద్ద ఇంట్రోవర్ట్, నాకు ఫోటో మీడియా ఇట్లా ఫేమ్ ఇట్లా ఉండడం ఇష్టం ఉండదు. కానీ నాకు వీడియోస్ తీయడం అంటే ఇష్టం, కాంటెంట్ క్రియేటర్ ఇష్టం. సో నేను కూడా ఒక గిఫ్ట్ అయితే ప్యాక్ చేశాను. యాక్చువల్గా ఇది నా ఫేవరెట్ ఫోటో వాళ్ళిద్దరిది. నేను కస్టమైజ్డ్ ఆయిల్ పెయింటింగ్ లాగా ఫోటో ఫ్రేమ్ చేశాను, నేనే ఎడిట్ చేసి ఫోటో ఫ్రేమ్ చేశాను, కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్. సో ఇప్పుడు వీళ్ళు నాకు కేక్ తినిపిస్తున్నారు. ఇక వీళ్ళు కూడా నాకు కేక్ తినిపిస్తారు. సరేలే, కేక్ అంటే మనకి ఇష్టమే లే అని చెప్పేసి ఓకే మధ్యలోకి రా అని అందరికంటే అందరు ఉన్న వాళ్ళు మధ్యలో ఉండు అజయ్ అంటే మధ్యలోకి వచ్చాను. సో అక్క బావ అయితే నాకు కేక్ ఇలా తినిపించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తూర్చుకున్నాను. కేక్ యాక్చువల్గా ఉంటుంది. సో సాంగ్స్ ప్లే అవుతున్నాయండి బ్యాక్గ్రౌండ్లో, కానీ సాంగ్స్ కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా, అందుకే నాకు అది కాపీరైట్ రాకుండా ఎలా చేయాలో తెలీదు. సో నేను చూస్తున్నా ఎలా చేయాలి. ఫస్ట్ అయితే ఇట్లా చేద్దాం, తర్వాత వాటికి అట్లా కంటిన్యూ చేద్దాం అని చెప్పి ఫ్యామిలీ ఫోటో, నువ్వు కూడా ఉండిపో అజయ్, నువ్వు కూడా ఉండిపో, మధ్యలో ఉండిపో అని వీళ్ళందరూ అంటే నేను కూడా వెళ్ళాను. సో ఇదైతే ఫ్యామిలీ ఫోటో. సో ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము, ఇలా వచ్చేసాము. నేను బయటకు వచ్చేసాను. తెలుసు కదా మన ఫోటోలు అంటే పెద్దగా సిగ్గు అని చెప్పి నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే గిఫ్ట్ ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది వైష్ణవ అక్క వాళ్ళ గిఫ్ట్, ఫోటో ఫ్రేమ్ అనుకుంటా. ఇది కూడా ఫోటో ఫ్రేమే అనుకుంటా, ఏంది నాకు తెలుసు కానీ ఇట్లా తెలియనట్టుండాలి కదా. ఫోటో రివర్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇటు తిప్పు అంటే తిప్పుతున్నారు. సో ఇది యాక్చువల్గా వీళ్ళ ఎంగేజ్మెంట్ అప్పుడు ఫోటోని ఫ్రేమ్ చేసి ఇచ్చింది వైష్ణవ. చాలా బాగుంది కదా ఫోటో, క్యూట్గా. సో ఫోటో అయితే ఇలా ఉంది.
నెక్స్ట్ నా ఫోటోనే ఉండండి, మీకు ఫోటో జూమ్ చేసి చూపిస్తాను. సో ఇది అన్నమాట ఫోటో ఈ విధంగా ఉంది, చాలా బాగుంది కదా ఫోటో. సో థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవ్ అక్క. సో అండ్ ఇప్పుడు వచ్చేసి మనదే గిఫ్ట్. మనదంటే మినిమం ఉంటుంది కదా. సో ఆయిల్ పెయింటింగ్ లాగా కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్ చెప్పించాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కొంచెం ఎడిట్ చేసి చిన్నగా రాసాను ఏంటిదో పర్ఫెక్ట్ వరల్డ్ అని చెప్పి. అండ్ పైన ఇంకో చిన్న ఫోటో కూడా పెట్టాను. యాక్చువల్గా ఆ ఫోటోనే వైష్ణవ్క ఫుల్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. నేను అది ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. ఆమె ఒక 4-5 పంపమన్నది, కానీ నేను 4-5 పంపితే ఆమె అదే సెలెక్ట్ చేసింది. ఓకేలే, ఎనీవేస్ ఇదైతే నా ఫోటో ఫ్రేమ్ చూడండి, చూపిస్తున్నా. అండ్ మిల్కీ వస్తుంది మనకు వీడియోలో. సో ఇది నా ఫోటో ఫ్రేమ్. నచ్చిందా? వీళ్ళకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదండి నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకో వ్లాగ్ కూడా తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.